Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ని సిరీస్ వైజ్ షిఫ్ట్ వైజ్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 4 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్లో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 10th January 2023లో 4th షిఫ్ట్లో భాగంగా అడిగిన మ్యాథ్స్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కనుక కొత్త ప్రాబ్లమ్స్ ఎదురైనట్లయితే వాటిని నోట్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మరిన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక బ్యాట్స్మెన్ 15వ ఇన్నింగ్స్లో 97 పరుగులు స్కోర్ సాధించి తద్వారా అతని సగటును 5 పెంచుకున్నాడు. 15వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు కనుగొనండి. ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ ఒక 14 మ్యాచెస్ ఆడాడు అనమాట. దానికి సగటు సమ్ ఎక్స్ ఏదో ఉందన్నమాట. తర్వాత 15th ఇన్నింగ్స్లో అతను ఎంత స్కోర్ చేశాడంటే 97 రన్స్ స్కోర్ చేశాడు. దానివల్ల ఈ 14 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంత పెరిగిపోయింది? 5 పెరిగిపోయింది. అట్లా దాన్ని ఈ 15th ఈ రన్స్ కూడా దాన్ని కలిపేసి మనం సగటు కనినట్లయితే అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఫస్ట్ ఉండాల్సిన అంటే 14 సంఖ్యల యొక్క ఆ సగటుకి ఒక 5% పెరిగింది. 5 పెరిగింది అనమాట. దాని అర్థం ఏంటి? ప్రతి అబ్జర్వేషన్ యొక్క వాల్యూ కూడా 5 చొప్పున పెరిగింది. ఇక్కడ మొత్తం దీన్ని కూడా కలుపుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం అబ్జర్వేషన్స్ నెంబర్స్ 15 ఉన్నాయి. ప్రతిదీ ఎంత పెరిగింది? 5 పెరిగింది. 5 చొప్పున పెరిగింది. అంటే ఓవరాల్గా పెరుగుదల ఎంత అనమాట? 15 5 75. కానీ 15వ ఇన్నింగ్స్లో అతను ఎంత స్కోర్ చేశాడు? 97 పరుగులు చేశాడు. ఆ 97ని మనం ఇందులోంచి మైనస్ చేసామనుకోండి 2, ఇక్కడ 2. అంటే యాక్చువల్గా మనకి ముందుండాల్సిన సగటు ఎంత అంటే 14 ఇన్నింగ్స్ వరకు అతని సగటు ఎంత అంటే 22 అనమాట. ఇప్పుడు ఈ 15వ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ కలపడం వల్ల మనకి ఎంత పెరిగింది? 5 పెరిగింది. అంటే ఈ 22కి మనం 5 కలిపినట్లయితే ఎంత అవుతుంది? 27. అంటే 15వ ఇన్నింగ్స్ తర్వాత అతని స్కోర్కి సగటు కలిపినట్లయితే మనకి ఎంత వస్తుంది అనమాట? 27 వస్తుంది. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఒక దశాబ్దంలో పట్టణ జనాభా 1,45,000 నుండి 2 లక్షలకు పెరిగింది. సంవత్సరానికి జనాభాలో సాధారణ వృద్ధి రేటు శాతము ఎంత అంటాడు అనమాట. అంటే స్టార్టింగ్ లో ఆ పట్టణ జనాభా ఎంత ఉండాలంటే 1,45,000 ఉండాలి. 10 years తర్వాత దశాబ్దం అంటే 10 సంవత్సరాలు కదా, ఎంత అయింది? 2 లక్షలు అయింది. ఇప్పుడు మనం సంవత్సరానికి కాల్కులేట్ చేయాలి, దశాబ్దానికి కాదు. ఫస్ట్ దశాబ్దానికి కాల్కులేట్ చేద్దాం. 10 సంవత్సరాల్లో ఎంత శాతం పెరిగిందో కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ 3 zeros గెట్స్ క్యాన్సిల్. 5 table 2 5 are 10, 9 5 are 45. 5 table 4 5 are 20, 0. అంటే స్టార్టింగ్ లో 29 మంది ఉంటే వాళ్ళ జనాభా 10 సంవత్సరాలకి ఎంతకు పెరిగింది అనమాట? 40కి పెరిగింది. అంటే ఇక్కడ ఎంత వృద్ధి సాధించింది? 11 మంది వ్యక్తులు పెరిగారు అనమాట. దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. పెరిగిన వాళ్ళు ఎంతమంది? 11 మంది. ఎంత మీద? 29 మీద. పర్సంటేజ్ కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. 11 ఇంటూ 100 ఏమవుతుంది? 1100 బై 29. ఒకసారి 1100ని 29తో భాగించి చూద్దాం. ఇది 30కి దగ్గరగా ఉంది. 30 110లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 9 27. నెక్స్ట్ 3 రెళ్ళు 6ని 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. మైనస్ చేస్తే 10లోంచి 7 తీస్తే 3, ఇక్కడ 10 ఉంటుంది. 10లోంచి 8 తీస్తే 2, 23 అనమాట. నెక్స్ట్ 0 తీసుకుంటాం. ఓకే, 230లో 30 సుమారుగా ఎన్నిసార్లు పోతుంది? మనకి 7 సార్లు పోతుంది కదా. 7 9 63, 6, 7 రెళ్ళు 14ని 6 20. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 7 2 27 వచ్చింది. మళ్ళీ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. ఇది 270, ఇది 30.
ఎన్నిసార్లు పోతుంది? ఇంచుమించు 9 సార్లు పోతుంది కదా, దగ్గరగా ఉంది కదా. 9 9 81, 8, 2 9 18, 8 26, 10లోంచి 1 తీస్తే 9. ఓకే, నెక్స్ట్ ఇంకొక 0 పెట్టుకున్నాం. ఇది 30, ఇది 90. ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది కదా, 3 సార్లు. అంటే ఇంకా అలా వస్తుంది. 3తో 29, 3 9 27 అంటే 87 వస్తుంది. మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటాం. ఒకసారి పోతుంది అన్నమాట, ఇలా ఒకసారి పోతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి మనకి 10 సంవత్సరాలలో పెరుగుదల శాతం ఎంత అనమాట? ఎంత వచ్చింది? 37.931 ఇలా వచ్చింది అనమాట. కానీ వాడు ఏమడిగాడు? సంవత్సరానికి అని అడిగాడు. అప్పుడు 1 సంవత్సరానికి అంటే ఏం చేస్తాం మనం? దీన్ని 10తో డివైడ్ చేస్తాం. 37.931/10. ఇందులో ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ ముందుకు వస్తుంది, అంటే 3.7931. కాబట్టి ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ గంటలో 7 కుర్చీలను పెయింట్ చేయగలడు? మరియు బి 1 గంటలో 4 కుర్చీలను పెయింట్ చేయగలడు. వారు కలిసి పనిచేసేటప్పుడు 55 కుర్చీలను పెయింట్ చేయడానికి వారికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనకి 1 గంటలో చేసే పని ఇచ్చాడనమాట. 1 అవర్లో ఎంత పని చేస్తాడంటే మనకి 7 చైర్స్కి పెయింట్ వేస్తాడు. అలాగే బి ఎన్ని చైర్స్కి? 4 చైర్స్కి పెయింట్ వేయగలడు. అంటే ఇద్దరూ కలిసి, అంటే ఏ బీలు ఇద్దరూ కలిసి 1 అవర్లో ఎంత వర్క్ చేస్తారంటే 11 చైర్స్కి పెయింట్ వేయగలుగుతారు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇద్దరూ కలిసి 55 చైర్స్కి ఎన్ని గంటల్లో చేస్తారు? 1 గంటలో 11 చేస్తే మనం 55 చైర్స్ని పెయింట్ చేయడానికి ఎంత అవుతుంది? 55/11, 5 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే ఎంత టైం పడుతుంది? 5 అవర్స్ టైం పడుతుంది అన్నమాట. ఎక్కడుంది మనకి? ఇది సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సంవత్సరానికి 4% వార్షిక వడ్డీ చొప్పున 1875 మొత్తం నిర్ణీత సమయంలో 2028కి పెరిగినది. కాలం వ్యవధి అంట, అంటే 4% వడ్డీ రేటు చొప్పున 1875 రూపాయలు ఎంతకు పెరిగింది? 2028 రూపాయలకి పెరిగితే అది ఎన్ని సంవత్సరాల్లో పెరిగి ఉంటుంది అన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత? 1875. ఇది ప్రిన్సిపల్. తర్వాత అది అమౌంట్ ఎంత అయింది? 2028గా మారింది అన్నమాట. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. ఒకసారి దీన్ని భిన్నంలోకి మార్చేద్దాం. అంటే 4/100 అని రాసాం అనుకోండి. 4 టేబుల్ 1 టైమ్ 25 టైమ్స్, అంటే 1/25. అంటే మనకి ప్రిన్సిపల్ 25 అయితే ఇంట్రెస్ట్ 1 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది? 26 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏమో 25, అమౌంట్ ఏమో 26. ఇచ్చిన నెంబర్స్ ని, అంటే ప్రిన్సిపల్ ఏమో 25కి పవర్ గాను, అలాగే అమౌంట్ ఏమో 26కి పవర్ గాను రాయగలిగితే ఆ పవర్ లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే మనకి టైంని రిప్రజెంట్ చేస్తుంది, కాలాన్ని సూచిస్తుంది అనమాట. రెండిట్లోని ఏదైనా టేబుల్ పోతే కట్ చేద్దాం. ఇందులో మనకి ఏ టేబుల్ పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ కట్ చేసినట్లయితే 3 టేబుల్ పోతుందా? 3 టేబుల్ 6, 2 3s are 5. అలాగే ఇందులో 3 టేబుల్ 6 3s are 18, 22, 7 3s are 21, నెక్స్ట్ 6 3s are. ఇప్పుడు దీన్ని మనం 25 స్క్వేర్ అని రాయొచ్చు కదా, అలాగే దీన్ని మనం 26 స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి, ప్రిన్సిపల్ ఏమో 25కి స్క్వేర్ గా రాయగలిగాం, అలాగే అమౌంట్ ని కూడా 26కి స్క్వేర్ గా రాయగలిగాం. ఇక్కడ పవర్ లో ఎంత ఉంది? మనకి 2 ఉంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టైం ని అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సైకిల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మనం రెండింటిని క్యూబ్ గా రాయగలిగాం అనుకోండి, అప్పుడు 3 అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. పవర్ 4 గా రాయగలిగితే 4 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. 37 అనేది 55లో ఎంత శాతము? ఎంత శాతం అండి? 37 అనేది 55లో ఎంత శాతము? ఫర్ ఎగ్జాంపుల్ x శాతం అనుకున్నాం. శాతం అంటే ఎలా కడతాం? /100 × 55. 55లో 10% కట్టమంటే ఏం చేస్తాం? 10/100 × 55 అని రాస్తాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటి? ఎంత శాతం అని ఇచ్చాడు, అంటే ఎంత శాతము? 55లో ఎంత శాతము? 37 అవుతుంది. ఈ రెండింటిని మనం సైడ్ తీసుకెళ్ళామనుకోండి,
ఇక్కడ 37. ఇది డినామినేటర్ కింద ఉంది కాబట్టి పైకి వస్తుంది, ఇది పైన ఉంది కాబట్టి కిందకి వస్తుంది. 5 ఎక్కం 11 సార్లు 20 సార్లు. ఓకే, 37 × 20 ఏమవుతుంది? 7 రెళ్ళు 14, 3 రెళ్ళు 67, 740/11 అవుతుంది. అంటే 740ని మనం 11తో భాగించాలి. 6 11 66, 14లోంచి 6 తీస్తే 8 0, 7 11 77, 67 మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒకటి ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఎత్తు 20 సెంటీమీటర్లు, భూవ్యాసార్థము 14 సెంటీమీటర్లు కలిగిన స్తూపము ఘన పరిమాణము. అంటే ఇక్కడ హైట్ ఏమో 20 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలాగే బేస్ రేడియస్ ఏమో 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. మనం పైలో 22 ఉంటుంది, ఆ 22 11 టేబుల్లో పోతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 11 టేబుల్లో పోయే నెంబర్ ఏదైనా ఉంటే, ఒక్కటే ఉంటే దాన్ని కరెక్ట్ ఆప్షన్ గా గెస్ చేసేయచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఉంటేప్పుడు మనం కాల్కులేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒకటి విడిచి ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ 0ని 1ని, నెక్స్ట్ 0ని 2ని 1ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. మిగిలిన నెంబర్స్ యాడ్ చేస్తే 6. డిఫరెన్స్ మనకి 0 రావాలి, రాలేదు, ఇది కాదు. ఇక్కడ మనకి 3 3 + 1 4, నెక్స్ట్ 3 + 0 3, 4లోంచి 3 మైనస్ చేస్తే 0 రాదు కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 0 + 3 3, 3 + 1 4, 2 + 2 4, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 0 + 2 2, 2 + 1 3, 2 + 0 2, 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వస్తుంది, 0 రావట్లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఇలా డైరెక్ట్ గా చేసేసేయచ్చు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసి చూద్దాం. π అంటే 22/7, భూవ్యాసార్థం 14 స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాస్తాం. ఎత్తు ఎంత? 20. ఇక్కడ చూడండి 7 ఎక్కము 14 ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఓకే, ఇక్కడ మనకి 22 రెళ్ళు 44 ఇంటూ 14 రెళ్ళు అంటే 280. అంటే 280ని మనం 44తో గుణించినట్లయితే 0, 8 4 32, 3, 2 4 8 + 3 11, మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కదా, 11 20, 0 2 3 2 1. ఇదే కదా మనకి థర్డ్ ఆప్షన్ లో ఉన్నది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. ఒక నగరం యొక్క ప్రస్తుత జనాభా 1,25,000. జనాభా సంవత్సరానికి 2% చొప్పున పెరిగితే 3 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత? అంటే ప్రజెంట్ ఎంత ఉన్నారంటే 1,25,000 మంది జనాభా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎంత శాతం చొప్పున పెరుగుతున్నారు? 2% చొప్పున పెరుగుతున్నారు అన్నమాట. ఇక్కడ మనం 2% మనం భిన్నాల్లోకి మారిస్తే 2/100, అంటే మనకి 1/50. అంటే మనం ప్రతి 50 మందికి ఒకరు చెప్పున పెరుగుతున్నారు, అంటే 51 అవుతున్నారు అనమాట. అంటే 51 ఎంత? 50. దీన్నే మనం 2% పెరుగుతున్నారు కాబట్టి 102/100 అని వేసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు, అంటే 51/50. మళ్ళీ ఇంకో 51/50. ఓకే, 0 0 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 5 5s are 25, 25 5s are 125, అంటే వీటిని కట్ చేసేసేయచ్చు. ఇక్కడ ఏం మిగిలింది? 51 × 51 × 51. ఒకసారి యూనిట్ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 1 1s are 1 1 1s are 1, అంటే యూనిట్ ప్లేస్ లో 1 ఉండాలి. అట్లాంటి ఆప్షన్ ఒకటే ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి సెకండ్ ఆప్షన్ లో మాత్రమే యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం వాళ్ళు మల్టిప్లికేషన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. The market price of a washing machine is 23,500 and the shopkeeper sold it for 20,915. What is the percentage of discount offered by the shopkeeper? అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 23,500. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20,915. మనకి డిస్కౌంట్ వస్తుంది కదా, మైనస్ చేస్తే 5, 9 నుంచి 1 మైనస్ చేస్తే 8, ఇక్కడ 14 లోంచి 9 మైనస్ చేస్తే 5, ఇక్కడ 2, అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 2,585.
మనం డిస్కౌంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏంటి 23,500 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా. 4 5s are 20, 7 5s are 35, 5 5s are 25, 5 1s are 5, 35 7. అంటే ఇక్కడ 517 ని మనం 47తో డివైడ్ చేసినట్లయితే 147 47. 11 నుంచి 7 మైనస్ చేస్తే ఎంత 4 7. మళ్ళీ 47 లో 47 1 టైం పోతుంది కదా. 47 1s are 47 0. అంటే ఎంత శాతం అనమాట డిస్కౌంట్ 11%. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one. ఏ డీలర్ proposes to sell his goods at a loss of 16% but weighs 750 grams in place of 1 kg weight. Find his total profit percent. అంటే ఒక డీలర్ ఏం చేస్తారంటే తన వస్తువుల్ని 16% నష్టంతో అమ్ముతున్నాడని ప్రకటించాడు. అయితే దానికి బదులుగా అతను ఏం చేస్తాడు, కిలో బరువు స్థానంలో 750 గ్రాములు మాత్రమే తూచి అమ్ముతున్నాడు అనమాట. మొత్తం మీద అతనికి ఎంత శాతం లాభం వస్తుంది. ఇక్కడ మనకి 100 grams 1000 grams బేస్ గా తీసుకున్నాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 1000 grams. ఇక్కడ మనకి 1000కి 750 అయితే 100కి 75 grams అవుతుంది కదా, అలా చేసేసేయచ్చు. ఓకే, ఇతను ఏమంటాడు, లాస్ ఎంత వస్తుంది అంటాడు, మనకి 16% లాస్ వస్తుంది అక్కడ. 100 లోంచి 16 మైనస్ చేస్తే ఏమవుతుంది 84 రూపీస్కి అమ్ముతున్నాను అంటున్నాడు అనమాట అమ్ముతున్నట్లయితే. నెక్స్ట్ ఇక్కడ 100 grams కి ఎంత బరువు తూస్తున్నాడు, మనకి ఓన్లీ 75 grams మాత్రమే తూస్తున్నాడు అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 9. కాబట్టి దీన్ని పర్సంటేజ్ లోకి మార్చామనుకోండి 9 బై దేని మీద 75 ఇంటూ 100. 25 టేబుల్ 3 times 4 times 3 టేబుల్ 9 లో 3 times 3 4 ఎంత అవుతుంది 12% అతను లాభం పొందుతున్నాడు అనమాట. ప్రాఫిట్ ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th one. The LCM of 32 and 40 equals to 9 less than the square of x. Find the positive value of x. అంటే ఇక్కడ 32 మరియు 40 యొక్క కాసాగు x యొక్క వర్గం కంటే 9 తక్కువ ఉంటుంది. x యొక్క ధనాత్మక విలువ కనుగొనండి. ఫస్ట్ ఈ రెండింటికి కాసాగు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 32కి 40కి కాసాగు, రెండిట్లో పోయే టేబుల్ చిన్న చిన్నగా చేసుకోవచ్చు. నేను పెద్ద టేబుల్ చూసేస్తాను 8 టేబుల్, ఇందులో 4 times, ఇందులో 5 times. ఇంక 4లోని 5లోని పోయే టేబుల్ ఏం లేదు కదా, 4 5లో 20, 28లో 160. అంటే ఇక్కడ కాసాగు ఎంత వచ్చింది 160. ఈ 160 అట దేనికి సమానము, ఇక్కడ x యొక్క వర్గం కంటే 9 తక్కువ. అంటే x యొక్క వర్గము అంటే x², తక్కువ అంటే ఏం చేస్తాం -9 అనమాట. దీని నుంచి x యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఈ -9ని LHS లో తీస్తే +9 అవుతుంది, అప్పుడు 169 అవుతుంది. ఈక్వల్ టు x². మనకి x కావాలి కదా, ఈ స్క్వేర్ ని ఇక్కడికి పంపితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 169 అవుతుంది. 169 స్క్వేర్ రూట్ ఎంత 13. అంటే +13 కావచ్చు -13 కావచ్చు. ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి 13 ఆన్సర్ అవుతుంది. ఎక్కడ మనకి 4th ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th one. A man buys a toy car for 135 and sells it for 150. Find his gain percentage. అంటే ఒక అతను ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమో 150 రూపీస్ అమ్ముతున్నాడు. యాక్చువల్గా అతను కొన్నది ఎంత, కాస్ట్ ప్రైస్ 135 రూపీస్. అయితే అతను గెయిన్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతము ఎంత అంటాడు 5, అంటే 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీని పర్సంటేజ్ లోకి మార్చాలి కదా, అంటే 15 బై ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ ని లాస్ పర్సంటేజ్ ని. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత, కొన్న వేల 135 ఇంటూ 100. 5 టేబుల్ 3 times, 5 టేబుల్ 2 5 10 7 times. 3 ఇంటూ 100 ఏమవుతుంది 300. 300 మనం 27తో డివైడ్ చేసినట్లయితే 27 1s are 27, 3 0. మళ్ళీ 1 time 27 3 పాయింట్ పెట్టి 0 పెడితే మళ్ళీ 1 time 27 అంటే 11.11 వస్తుంది కదా. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th one. The curved surface area of a cone is 4455 square centimeters and its diameter is
105 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ఇట్స్ స్లాంట్ హైట్? అంటే ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం 4455 చదరపు సెంటీమీటర్లు మరియు దాని భూ వ్యాసము 105 అయితే దాని వాలుట్ ఎత్తు. ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే శంకు వక్రతల వైశాల్యానికి సూత్రం πr/l అన్నమాట. దీని వాల్యూ ఇచ్చారు ఎంతంటే 4455 స్క్వేర్ సెంటీమీటర్స్ అని. ఇక్కడ ఎల్ అంటే స్లాంట్ హైట్, వాలుట్ ఎత్తుని ఎల్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. పై వాల్యూ ఎంత 22/7. ఇక్కడ ఆర్, ఇక్కడ డయామీటర్ ఇచ్చారు, వ్యాసం ఇచ్చారు, వ్యాసార్థం అందులో సగం ఉంటుంది కదా 105/2 ఇంటూ ఎల్ ఈక్వల్ టు 4455. ఇక్కడ 2 టేబుల్ ఇందులో 11 టైం పోతుంది. ఓకే, నెక్స్ట్ 7 టేబుల్ ఇందులో 7 1 7 5 7 35. అంటే ఇక్కడ 11 ఉంది, ఒక 15 ఉంది, ఎల్ ఉంది. ఇక్కడ 44 55. 11 టేబుల్ కట్ చేసేద్దాం. ఇక్కడ ఎలాగో అవతలకి వెళ్తే డివైడ్ చేసింది కదా 4 11 44. తర్వాత 5 లో పోదు కదా, 0 పెట్టుకుని 55 లో చూస్తాం 5 టైమ్స్. మళ్ళీ 15 టేబుల్ లేకపోతే మీకు చిన్నగా చూసుకుంటే 5 టేబుల్ 3 టైమ్స్. 5 టేబుల్ 8 5 40 8 100. మళ్ళీ ఇది ఇందులో 27 టైమ్స్. అంటే ఎల్ ఈక్వల్ టు ఎంత 27 సెంటీమీటర్స్ అన్నమాట. ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 1000 meters, Saloni beat Sweta by 100 meters, while Sweta beats Sonam by 150 meters. By how many meters does Saloni beats Sonam in the same race? అంటే ఇక్కడ 1000 మీటర్ల పరుగు పందెంలో సలోని శ్వేతపై 100 మీటర్ల తేడాతో గెలుపొందితే శ్వేత ఏమో సోనంపై 150 మీటర్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక్కడ మనకి సలోని సోనంపై ఎన్ని మీటర్ల తేడాతో విజయం సాధిస్తుంది అంటాడు. ఇక్కడ మనకి 1000 మీటర్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, సలోని, నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు శ్వేత, నెక్స్ట్ సోనం. ఇక్కడ రేస్ ఎంత అంటే 1000 మీటర్స్ రేస్. అంటే సలోని 1000 మీటర్స్ చేరుకుంది అనుకోండి, ఈమె శ్వేతని ఎంత తేడాతో ఓడించింది 100 మీటర్స్ తేడాతో ఓడించింది. అంటే ఎక్కడ ఆగిపోతుంది 900 మీటర్స్ దగ్గర ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు శ్వేత సోనం గురించి మాట్లాడితే ఒకవేళ మనం శ్వేత 1000 మీటర్స్ రీచ్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు ఈమె ఎంత తేడాతో ఓడించింది 150 మీటర్స్. అంటే ఇక్కడ సోనము 850 మీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట, దీని 1000 క్రాస్ చేసేసరికి. ఇప్పుడు దీనికి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్. ఓకే, ఇక్కడ 900 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 900 ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం కదా. ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 1000 రాసుకున్నాం. అన్నిట్లోనూ ఒకే టేబుల్ కట్ చేయాలి. ఇక్కడ మనకి 2 zeros, ఇందులో 2 zeros, ఇందులో 2 zeros కట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఒక 0, ఇందులో ఒక 0, ఇందులో ఒక 0 కట్ చేస్తాం. ఇక్కడ 100 into 10 ఏమవుతుంది 1000 అవుతుంది. ఇక్కడ 100 into 9 900 అవుతుంది. ఇక్కడ 85 into 9 9 5 are 45 4 ఉంది. అలాగే 8 9 are 72 72కి 4 యాడ్ చేస్తే 76 అన్నమాట. అంటే సలోని 1000 మీటర్స్ చేరుకునేసరికి శ్వేత ఎక్కడుంది 900 మీటర్స్ దగ్గర ఉంది, సోనం ఎక్కడ ఉంటుంది 765 మీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఈ 1000 లోంచి 765 మైనస్ చేసినట్లయితే బాడో తెచ్చుకుంటే 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 లోంచి 6 మైనస్ చేస్తే 3, 9 లోంచి 7 మైనస్ చేస్తే 2, అంటే 235 మీటర్స్ తేడాతో ఓడిస్తుంది అనమాట. ఎవరు సలోని సోనంని. ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది మనకి 1000 రాకపోతే 1000 చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 వచ్చింది అనుకోండి, అన్నిటిని 10 తో మల్టిప్లై చేసి 1000 లోకి మారుతుంది కదా, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. 4 prime numbers are arranged in ascending order. The product of the first 3 numbers is 255 and that of the last 3 is 1955. The largest prime number is. ఇక్కడ 4 ప్రధాన సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయంట. మొదటి 3 సంఖ్యల లబ్ధము 255, చివరి 3 సంఖ్యల లబ్ధము 1955 అయితే అందులో అతి పెద్ద సంఖ్య ఏదండి. ఇక్కడ 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ మూడిటికి లబ్ధము ఫైండ్ అవుట్ చేస్తే గుణిస్తే మనకి ఎంత వస్తుంది 255 వస్తుంది.
నెక్స్ట్ ఈ చివరిలో మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి 1955లో వస్తుంది. ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకి అరేంజ్ చేయబడ్డాయి. ఫస్ట్ దీన్ని కారణాంక విభజన చేద్దాం. ప్రధాన కారణాంక విభజన 5 ఎక్కం పోతుంది. ఇందులో 5 5 25 1. మళ్ళీ 3 ఎక్కం పోతుంది. ఎన్నిసార్లు? 1 3 3 7 3 21. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలే కదా. చిన్న నుంచి పెద్దకి రాస్తే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 17 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఉండాలి? ఈ మూడింటిని గుణిస్తే మనకి ఎంత వస్తుంది? ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటితో దీన్ని డివైడ్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సింది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 1955ని దేంతో డివైడ్ చేయాలి? 5 into 17తో డివైడ్ చేయాలి. ఫస్ట్ మనం 5 into 17తో డివైడ్ చేసేద్దాం. 5 టేబుల్ పోతుంది కదా. 5 టేబుల్ ఇందులో 3 5 are 15. ఇక్కడ ఎంత ఉంది? 4. 45లో 9 times 1 అంటే 391ని ఇంకా మనం 17తో డివైడ్ చేయాలి. 2 17s are 34. మైనస్ చేస్తే 5 1. 51లో 17 ఎన్ని టైమ్స్ ఉంది? 3 times. 3 17s are 51 0. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది అనమాట? 23 అవుతుంది అనమాట. కాబట్టి అన్నిటిలోకి పెద్ద ప్రధాన సంఖ్య ఏది? 23. ఇది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th one. A boy traveled from the school home to the college at a rate of 35 kilometers per hour and walked back at the rate of 3 kilometers per hour. If the whole journey took 6 hours 30 minutes, then the distance of the college from the home. ఒక బాలుడు ఇంటి నుంచి కళాశాలకు గంటకు 35 కిలోమీటర్ల వేగంతోను ప్రయాణించి తిరిగి 3 కిలోమీటర్ల వేగంతో తిరిగి వచ్చాడు అనమాట. మొత్తం ప్రయాణానికి అంటే వెళ్ళి రావడానికి 6 గంటల 30 నిమిషాలు పట్టినట్లయితే ఇంటి నుండి కాలేజ్కి దూరం, కళాశాలకి దూరం అంట. ఇది హోమ్, ఇది కాలేజ్ అనుకున్నాం. అంటే ఇక్కడ బయలుదేరి ఇక్కడ చేరుకున్నాడు. ఎంత వేగంతో? 35 kilometers per hour వేగంతో చేరుకున్నాడు. ఇలా మళ్ళీ రిటర్న్ బై వాక్ వచ్చాడు అనమాట. ఎంత వేగంతో? 3 kilometers per hour స్పీడ్తో వచ్చాడు. ఈ మొత్తం వెళ్ళి రావడానికి ఎంత టైం తీసుకున్నాడు? 6 hours and 30 minutes అనమాట. దీన్ని మనం 6.5 hours అంటాం కదా. 30 minutes అంటే గంటలో సగం. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్స్తే 2 6 12 1 13 13/2 hours అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంది. వెళ్ళడానికి ఎంత దూరం ప్రయాణించాడో రావడానికి కూడా అంతే దూరం ప్రయాణించాడు. కాబట్టి మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్, సగటు వేగం ఎంత అవుతుంది? మనకి ఫార్ములా చెప్పుకున్నాం కదా. డిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు 2xy/x + y ఈక్వల్ టు 2 into 35 into 3/x + y. 35 3 యాడ్ చేస్తే 38. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 19 టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 5s are 15 1 3 3s are 9 plus 1 10 105/19. ఎంత స్పీడ్ అనమాట? కిలోమీటర్స్ పర్ అవర్. ఇది యావరేజ్ స్పీడ్. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? మనకి స్పీడ్ ఇంటూ టైం, ఎస్ ఇంటూ టీ. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే వెళ్ళి మళ్ళీ రావడానికి మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్స్ దూరం వెళ్తే ఎక్స్ దూరం వచ్చాడు అంటే 2x అనమాట. ఇక్కడ 2x వాల్యూ వస్తుంది మనకి. యావరేజ్ స్పీడ్ ఎంత మనకి? 105/19 ఇంటూ టైం ఎంత మనకి? 13/2 అన్నమాట. ఓకే, మనం ఈ రెండు మల్టిప్లై చేసి 19 2s are 38తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒకసారి కాల్కులేట్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? 105ని 13తో మల్టిప్లై చేయాలి. 5 13s are 65. 5 6 13 1s are 13. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 19 2s are 38తో డివైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలి? 2x ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత వచ్చిన దాన్ని మనం 2తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది 140కి దగ్గరగా ఉంది, ఇది 40కి దగ్గరగా ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. 3 8s are 24 2 3 3s are 9 plus 2 ఏమవుతుంది? 11 అవుతుంది. 2 again 2 5. ఇది 220, ఇది 40. ఎన్ని టైమ్స్ పోతుంది? 200లో 40 5 టైమ్స్ పోతుంది కదా. ఓకే, 5 వేసుకుందాం. 5 8s are 40 4 5 3s are 15 plus 4 19 5 12 నుంచి 9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. 35.
ఓకే, పాయింట్ పెట్టుకుని 0 పెట్టాం. ఓకే, 350లో 38 అప్రాక్సిమేట్లీ 9 టైమ్స్ పోతుంది కదా. 9 8 72, 7 ఉంది. 9 3 27 ప్లస్ 7 34, అంటే ఇక్కడ 8 వస్తుంది. 0 పెట్టాం. ఇది 40కి దగ్గర 2 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్. ఇక్కడ కరెక్ట్ 2 డెసిమల్స్ అన్నాడు కదా. ఇదేంటి మనకి 2x వాల్యూ. 2x వాల్యూ ఎంత వచ్చింది? 35.92. మనల్ని అడిగింది ఏంటి? హౌస్ నుంచి కాలేజ్కి ఉన్న డిస్టెన్స్. మనమేమో మొత్తం కాల్కులేట్ చేసాం, వెళ్ళి రావడానికి ప్రయాణించిన దూరాన్ని కాల్కులేట్ చేసాం. కాబట్టి ఇప్పుడు x ఏమవుతుంది? 35.92/2 అవుతుంది. దీన్ని బై 2 చేయాలి. 3లో 1 టైమ్ 15 ఉంటుంది. 7 టైమ్స్ పాయింట్ పెట్టేసాం, ఇంకా 1 ఉంది. 19లో మనకి 9 టైమ్స్, 12లో 6 టైమ్స్, 17.96. ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్. ఆమెన్, రామ్ అండ్ కపిల్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 68 days, 51 days and 17 days respectively if they work on alternative days such that Aman works on first day, Ram works on second day, Kapil works on third day, and then again Aman works on fourth day, and so on. Then find the approximate number of days in which 50% of work completed. ఇక్కడ 50% వరకు పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే అమన్, రామ్, కపిల్ ఒక పనిని వరుసగా 68 రోజుల్లోనూ 51 రోజుల్లోనూ 17 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అమన్ మొదటి రోజు, రామ్ రెండో రోజు, కపిల్ మూడో రోజు. ఆ తర్వాత మళ్ళీ అమన్ నుంచి మొదలు పెడతాడు. అమన్, నెక్స్ట్ రాము, కపిల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఆ మొత్తం పనిలో 50% పూర్తవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటారు అనమాట. ఇక్కడ అమన్, రామ్ అండ్ కపిల్ తిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 68 days. తిని ఎన్ని రోజుల్లో? 51 days. తిను 17 days. ఈ మూడింటికి కాసాలు కట్టినట్లయితే 68, 51, 17 అన్నింటిలో పోయే టేబుల్ 17 టేబుల్ ఉంది. ఇందులో 4 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, ఇందులో 1 టైం. ఇంక రెండింటిలో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి వీటన్నిటిని ఇంటూ చేస్తాం. ఓకే, 17 4 68, 68 ఇంటూ 3, 8 3 24, 2, 6 3 18 ప్లస్ 2 20. అంటే కాసాలు కడితే ఎల్సిఎం కడితే ఎంత వచ్చింది? 204. ఇప్పుడు 1 డే వరకు ఫైండ్ అవుట్ చేయాలి మనం. 204లో 68 10 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే 68 వస్తుంది. ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి? 31. 3 1 3 అన్నమాట, 3 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 51. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 51 వస్తుంది కదా. ఇంకా మిగిలిన నెంబర్ 4 1 4 అంటే 4 టైమ్స్. 17, ఈ 17 వదిలేస్తే 4 3 12. ఇది 1 డే వర్క్ అన్నమాట. అంటే అమనేమో ఒక రోజులో 3 భాగాలు చేస్తే నెక్స్ట్ రాము 4 భాగాలు, కపిల్ 12 భాగాల వర్క్ చేస్తారన్నమాట. మొత్తం పని ఎంత? 204. కానీ ఇక్కడ మనకి 50% వర్క్ కంప్లీట్ చేస్తే చాలు కదా. ఇందులో సగం 50% సగభాగం అంటే 102. అంటే ఇన్ని భాగాల పని పూర్తి చేస్తే సరిపోతుంది అనమాట. అయితే వాళ్ళు పని ఎలా చేస్తున్నారు? ఫస్ట్ అమన్ చేస్తున్నాడు ఫస్ట్ రోజు, సెకండ్ డే రామ్ చేస్తున్నాడు, థర్డ్ డే వచ్చి ఎవరు చేస్తున్నాడు? కపిల్ చేస్తున్నాడు. మళ్ళీ ఫోర్త్ డే మళ్ళీ అమన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ డే అమన్ ఎంత పని చేస్తాడు? 3 parts, రాము 4 parts, కపిల్ 12 parts. అంటే 3 రోజులకి ముగ్గురు కలిపి 12 4 16, 16 3 19 భాగాలు పనిని పూర్తి చేస్తారు. మొత్తం ఎన్ని భాగాలు? 102 భాగాలు. ఒకసారి భాగించి చూద్దాం. 19 ఎక్కం ఎన్నిసార్లు పోతుంది? ఇది 20కి దగ్గరగా ఉంది కదా. ఇది 5 సార్లు పోతుంది. 5 9 45, 4 ఒక 5 5ని 4 9, ఇంకా ఎంత ఉంది? 7 ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ 19 అనేది ఏంటి? ముగ్గురు యొక్క పని, 3 రోజుల పని. మనం ఒకదాని కింద కాల్కులేట్ చేస్తాం. అంటే 5 3 అంటే అక్కడికి 15 రోజులు పని పూర్తయింది. ముగ్గురు కలిసి 15 రోజులు పూర్తి చేశారు. ఇంకా ఎన్ని భాగాల పని ఉంది? 7 భాగాల పని ఉంది. అంటే ఇక్కడ కపిల్తో ఎండ్ అయింది కదా. 5 సైకిల్స్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కపిల్ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? అమన్ వస్తాడు. అమన్ ఎంత పని చేస్తాడు? ఒక రోజులో 3 భాగాలు చేస్తాడు. అంటే 7లో 3 తీస్తే ఇంకా 4 భాగాలు ఉంది. తర్వాత ఎవరు వస్తారు? రామ్ వస్తాడు. తను ఎంత పని చేస్తాడు? 4 భాగాలు చేస్తాడు. అక్కడికి 7 భాగాలు అయిపోయాయి కదా. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక 2 రోజులు వర్క్ చేశారు. అంటే 15కి ఈ 2 కలిపితే ఎంత అవుతుందన్నమాట? 17. అంటే 17 రోజులు పడుతుంది అనమాట. మొత్తం పనిలో 50% అంటే సగభాగం పూర్తవడానికి వాళ్ళకి 17 రోజులు సమయం పడుతుంది. అది ఎక్కడుంది? ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడా లేదు కాబట్టి
మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 17 days అన్నమాట, 17 రోజులు. ఓకే, నెక్స్ట్ 17th వన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.64 అండ్ 0.81. అంటే 0.64 మరియు 0.81 మధ్య అనుపాతము. ఇక్కడ రెండిట్లోని డెసిమల్ పార్ట్ లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డెసిమల్ వదిలేసి మిగిలిన నంబర్స్ గురించి ఆలోచించండి. 64, 81 గా చేద్దాం. చివరిలో డెసిమల్ గురించి ఆలోచిద్దాం. మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యమ అనుపాతం, అంటే మధ్యలో పెట్టాలి మనం కనుక్కోవాల్సిన వాల్యూ అంటే ఎక్స్ అన్నమాట. దీని 4 నెంబర్స్ లోకి మార్చితే మధ్య నెంబర్ డబుల్ రాస్తాం కదంటే 64 ఎక్స్ ఎక్స్ 81. ఇలా మనకి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 64 ఇంటూ 81. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఈ స్క్వేర్ అక్కడ కొంత ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే 64 ఇంటూ 81. ఇక్కడ 64 వర్గమూలం స్క్వేర్ రూట్ ఎంత, 8. 81కి స్క్వేర్ రూట్ ఎంత, 9. 8 9s are 72 వచ్చింది. ఇది దేని యొక్క మీన్ ప్రపోర్షన్, 64కి 81కి. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 0.64కి 0.81కి. అంటే ఇక్కడ మనం 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడితే 0.72 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్, 2 సంఖ్యలు 3:8 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 8ని కలిపిన ఆ నిష్పత్తి 1:2 అవుతుంది. ప్రతి సంఖ్య నుండి 4ని తీసివేస్తే ఆ నిష్పత్తి ఎంత అవుతుంది? ఫస్ట్ ఆ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:8 రేషియోలో ఉన్నాయి. వీటి కనుక మనం 8 యాడ్ చేసినట్లయితే ప్రతి సంఖ్యకి ఆ నిష్పత్తి ఎంతగా మారుతుంది, 1:2గా మారుతుంది అనమాట. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 5 యూనిట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1 యూనిట్. కాబట్టి రివర్స్ లో, అంటే ఈ రెండింటిని ఏమో 1తో ఇంటూ చేస్తాం, ఈ రెండింటిని ఏమో 5తో ఇంటూ చేస్తాం. అప్పుడు ఇది 3 1s are 3నే అవుతుంది, 8. ఇది 5 1s are 5, 2 5s are 10. ఇక్కడ ఎంత యాడ్ చేసాము, 8 యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి రెండింటికి డిఫరెన్స్ ఈక్వల్ అయిపోతుంది. 5 లోంచి 3 మైనస్ చేస్తే 2 వస్తుంది. అలాగే 10 లోంచి 8 మైనస్ చేస్తే 2 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, 4 మైనస్ చేయాలి రెండింటిలోంచి. అప్పుడు నిష్పత్తి ఎంత అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 2 యూనిట్లు ఎన్ని భాగాలకు సమానం, 8 భాగాలకు సమానం. ఈ రెండింటికి చూడండి, ఇది ఇందులో సగము. అంటే ఇది 2 యూనిట్లు అయితే 1 యూనిట్ ఎంత అవుతుంది, 4 యూనిట్లు అవుతుంది కదా, 4 అవుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఇందులోంచి 1 మైనస్ చేయాలి. 3లోంచి 1 మైనస్ చేస్తే 2. అలాగే మనకి 8లోంచి 1 మైనస్ చేస్తే 7. అంటే 2:7 నిష్పత్తిలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 2 భాగాలు ఎంతకి సమానం, 8కి సమానం. మరి 4 భాగాలు ఎన్ని సమానం, 1కి సమానం. కాబట్టి 1 మైనస్ చేసాం అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, 2:7. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 19th వన్, ఏ ఫార్మర్ హ్యాస్ 10 parrots and 40 horses. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పర్ యానిమల్స్. అంటే ఒక రైతు వద్ద 10 చిలకలు ఉన్నాయి, 40 గుర్రాలు ఉన్నాయన్నమాట. అతని దగ్గర ఉన్న అన్ని జంతువుల యొక్క కాళ్ళకు సగటు కనుక్కుంటే ఎంత? ఇక్కడ మనకి 10 చిలకలు ఉన్నాయి. ఒక్కొక్క చిలకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. నెక్స్ట్ గుర్రాలు ఎన్ని ఉన్నాయి, 40 గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని కాళ్ళు అంటే కలిపేస్తాం. ఇప్పుడు సగటు అంటే వాటి సంఖ్యతో భాగించాలి. చిలకలు 10, గుర్రాలు 40, అంటే మొత్తం ఎన్ని, 50 అన్నమాట. 10 రెళ్ళు 20, 4 16 అంటే 160 బై 50. 160కి 20 కలిపితే ఎంత, 180 బై 50. 0 0 గెట్స్ క్యాన్సిల్. 18ని 5తో భాగించినట్లయితే 3 5లు 15. 3 పాయింట్ బట్టి 0 పెట్టుకుంటే 6 5లు 30. అంటే ఇక్కడ సగటు ఎంత అనమాట, 3.6. అది ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్, with a 10% discount on the market price, a seller earns 5% profit. If the market price is increased by 5% and 2 successive discounts of 5% each are offered, how much percentage profit does the seller earn? ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనమాట. మనకి ప్రతి షిఫ్ట్లోని 1 or 2 క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీనికే మనకి ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట. ఒకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఓకే, ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్కి అంటే మార్కెట్ ప్రైస్కి మనం ఒక రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చెప్పుకున్నాం. 100 మైనస్ డి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ ఫార్ములా ఇది రేషియో రెండింటికి. ఇక్కడ 100లోంచి డిస్కౌంట్ ఎంత ఇస్తాడు? 10% అంటే 90 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5 అంటే 100కి 5 యాడ్ చేస్తే 105. రెండిట్లో 5 టేబుల్, ఇందులో 21 టైమ్స్. ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 5 1s are 5, 40, 8 5s are 40. మళ్ళీ రెండిట్లో మనకి 3 టేబుల్ పోతుంది కదా, ఇందులో 6 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. అంటే రెండింటికి రేషియో ఎంత అంటే 6:7 అనమాట. వీటిలో మనకి కన్వీనియంట్ కోసం ఏమనుకుంటున్నాను అంటే ఇది 600 అనుకుంటున్నాను కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఏమో 100 అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటాడు మనకి, ఒకవేళ మార్కెట్ ప్రైస్ ని 5% ఇంక్రీజ్ చేసినట్లయితే, అంటే ఈ మార్కెట్ ప్రైస్ ఇది కదా, దీన్ని 5% ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ప్రతి 100కి 5 రూపీస్ చెప్పున పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఇక్కడ ఇందులో ఎన్ని 100లు ఉన్నాయి? 5 100s ఉన్నాయి. 7 5s are ఎంత అవుతుంది? 35 అంటే 350 పెరుగుతుంది. అంటే 700 అంట 35 పెరుగుతుంది అంటే 735 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఏం చేస్తున్నారు? 2 times 5% చొప్పున సక్సెసివ్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఓకే, అప్పుడు మనకి ఇదేంటి? మార్కెట్ ప్రైస్ 735. ఇక్కడ 5% చొప్పున డిస్కౌంట్లు 2 times వరుసగా ఇస్తున్నారు. అంటే 100లో 5 మైనస్ చేస్తే 95/100 ఇంటూ 95/100 అవుతుంది అన్నమాట. 5 టేబుల్, 5 1s are 5, 9 5s 20 టైమ్స్. లైక్ 19 20 టైమ్స్. నెక్స్ట్ 5 టేబుల్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 1s are 5, ఎంత ఉంటుంది? 23, 4 5s are 20, ఇంకా 37. అంటే ఇక్కడ మనం 147 19 మల్టిప్లై చేస్తే ఇక్కడ 19 19s are 9 9s are 81 8. నెక్స్ట్ 9 1s are 9 9 2s are 18 26 6 2 ఉంది. 1 1s are 1 plus 2 361 వచ్చింది. దీన్ని మనం 147తో మల్టిప్లై చేయాలి. 147 7 1s are 7 6 7s are 42 4 3 7s are 21 4 25. ఓకే, 4 1s are 4 6 4s are 24 2 3 4s are 12 plus 2 14. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేస్తే 1 6 3 ఎంత వచ్చింది మనకి? 7 6 0 1 3 7 7 plus 6 13 3 1 అంటే 5 3 0 6 7/4 2s are 80. ఒకసారి డివైడ్ చేసి చూద్దాం. 53,067 దీన్ని ఎంతతో డివైడ్ చేయాలి? మనం 80తో డివైడ్ చేయాలి. 4 20s are 80 కదా. ఓకే, 53లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది కదా, అంటే 6 8s are 48 అంటే 480 వచ్చింది. 0 13 నుంచి 8 మైనస్ చేస్తే 5 అంటే 6. మళ్ళీ మనకి ఈ 500 ఇదేమో 80 అనుకోండి. 50లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? మళ్ళీ 6 టైమ్స్ పోతుంది. 480 6 10 నుంచి 8 మైనస్ చేస్తే 2, ఇంకా మనకి 7 ఉంది. ఇదేమో 26 ఆ 27లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 8s are 24 కదా, 3 టైమ్స్ 3 8s are 24 అంటే 240 7 2 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. మళ్ళీ 8 8s అయిపోతుంది 3 టైమ్స్ 3 8s are 24 అంటే 0 3 మళ్ళీ 0 పెట్టుకున్నాం. ఓకే, 300లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 8s are 24 ఇక్కడ కూడా మనకి 3 అంటే 663.66 ఎంత వచ్చిందంటే 663.33 వచ్చింది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇది మన 2 అంటే ఇక్కడ మనం 5% మార్కెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేసిన తర్వాత 2 డిస్కౌంట్లు ఇచ్చాం 5% చొప్పున. అప్పుడు దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 663.33 అయింది. అంటే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 63.33 వస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రాఫిట్ ఎంత మనకి? 63.33 బై ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అంటే 600 ఇంటూ 100. ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ ఇక్కడ కట్ చేద్దాం. 6లో 6 1 టైం,
మరి 3లో పోదు కదా, 0 పెట్టుకుని పాయింట్ పెట్టినట్లయితే 33లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. మళ్ళీ 33లో 5 టైమ్స్ 10.55 వస్తుంది. అంటే ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇట్లాంటి వాటిని మనం చివరిలో చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మనం ఏదైనా ఒక టాపిక్లో కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.